విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం ఏఏజీ హాస్పిటల్లో కొనసాగుతున్న చికిత్స వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్న వైద్యులు. నేడు సుప్రీంకోర్టులో ఫైబర్నెట్ కేసు విచారణ. ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్. ముందస్తు బెయిల్ను నిరాకరించిన ఏపీ హైకోర్టు. చంద్రబాబు బెయిల్పై సర్వత్రా ఉత్కంఠ. నేడు రెండోసారి ధరణి సమస్యల కమిటీ సమావేశం. భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్న కమిటీ. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు. హైదరాబాద్ లో C4IR ఏర్పాటుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం. ఆర్థిక శాఖపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష. హాజరు కానున్న ఆర్థిక శాఖ అధికారులు. రాష్ట్రంలో ఆదాయ వ్యయాలపై సమీక్ష. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశంపై చర్చ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన హస్తం పార్టీ ఇవాళ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం. రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. 3 నెలల్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి సూచన. తెలంగాణలో చర్చకొచ్చిన రిటైర్డ్ అధికారుల ఇష్యూ. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కొనసాగుతున్న వైనం. ఇవాళ సాయంత్రంలోగా జాబితా కావాలని అడిగిన సీఎస్ శాంతికుమారి. నేటి నుండి బీఆర్ఎస్ రెండో విడత లోక్సభ మీట్స్. నేడు నాగర్ కర్నూలు నేతలతో సన్నాహక సమావేశం. నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్న అధిష్టానం. ధర్మానికి నిష్పక్షత పాలనకు శ్రీరాముడు ఆదర్శం. దేశమంతా రామమైందన్న ప్రధాని మోదీ. శ్రీ సత్యసాయి జిల్లాలో నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని. ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లో పెద్ద పులుల మృతిపై అధికారుల చర్యలు. 4 ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. నేడు కేరళలో ప్రధాని మోదీ పర్యటన. కొచ్చిలో బూత్ స్థాయి నేతలతో ప్రధాని సమావేశం. నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరు కానున్న మోదీ. ఇవాళ అయోధ్యకు ఊరేగింపుగా చేరుకోనున్న రామ్ లల్లా విగ్రహం. పవిత్ర జలాలతో విగ్రహానికి అభిషేకం. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టకు జోరుగా ఏర్పాట్లు. ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు. విజిబిలిటీ పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం. నేడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా చివరి T20. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్. క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమిండియా.